చార్మినార్ వద్దకు గణనాథుల రాక మొదలైంది. వర్షం వల్ల కాస్త ఆలస్యమైన మధ్యాహ్నం నుంచి ఊపందుకుంది. యువతీ యువకులు ఆటపాట్ల మధ్య వినాయక శోభాయాత్ర వైభవంగా జరుగుతోంది. అక్కడ సందర్నిమ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. చార్మినార్ దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి వర్షంతో అంతంత మాత్రంగా కదిలిన వాహనాలు ఒక్కసారిగా విగ్రహాలను తీసుకుని బయలుదేరాయి. చార్మినార్ పాత బస్తీలోని పలు ప్రాంతాల నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. సుమారుగా 800 పైగా విగ్రహాలు ఇక్కడ నుంచి కదిలి రావడం ప్రారంభించింది. దీంట్లో మనం చూడొచ్చు ఇక్కడంతా పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడ సుల్తాన్ సాహి, చాంద్రాయణగుట్ట, మార్కాజ్ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన వాహనాలు చార్మినార్ మీదుగా బయలుదేరాయి. ఇక్కడ నుంచి బాలాపూర్ గణేశుడు ఇంజన్ బౌలి దాటడం జరిగింది. ఇంజన్ బౌలి దాటిన తర్వాత అక్కడి నుండి చార్మినార్ రావడానికి మరి కొద్దిసేపు సమయం పట్టే అవకాశం ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత బాలాపూర్ గణేశుడు వెనుక సుమారుగా ఒక 300 వరకు విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలన్నీ కూడా గణనాథులు కదలడానికి సుమారుగా రాత్రి 8-9 గంటల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఇక్కడ చూస్తే మనం పూర్తి స్థాయి కోలాహలం కనిపిస్తుంది. ఒక్కొక్కరిగా వినాయకుడు తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు అక్కడ లారీలో ఎక్కించుకుని ఉదయం 5 గంటలకు బయలుదేరిన వాహనాలు చార్మినార్ దగ్గరకు వచ్చేటప్పటికి సుమారుగా మధ్యాహ్నం 3 గంటల సమయం పట్టే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. పోలీసులు ప్రత్యేక చర్యలు చేయడంతో ఎటువంటి అంతరాయం లేకుండా విగ్రహాలు కదలడానికి అవకాశం కలిగింది. గతంతో పోలిస్తే ఈసారి భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ మనం పోలీసు బలగాలు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం రాకుండా చూస్తున్నారు. వాహనాలు కదిలి వెళ్ళడానికి కూడా సహకారం ఇస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఒకదాని తర్వాత ఒక వాహనాలు చార్మినార్ నుంచి కదలడం మొదలుపెట్టాయి. ఇప్పటివరకు పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం సుమారుగా 300 వాహనాలు విగ్రహాలను తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇంకా భారీ విగ్రహాలు ఇంకా వెనుకనే ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకురావడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఈరోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లో 10 గంటలలోగా నిమజ్జనం పూర్తి చేయడానికి అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా వాహనాలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్లో కదిలి వెళ్ళిపోతున్నాయి. ఈ పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాత్రి సుమారుగా 11-12 గంటల వరకు కూడా వాహనాలు వచ్చే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ అఫ్రోజ్తో మురళీధర్ శ్రీవాస్తో 10 టీవీ హైదరాబాద్.